భారత్ వేగంగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్ గా అవతరిస్తుందని 400కు పైగా స్టార్టప్లు 6.5 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులతో దేశ సైబర్ భద్రతా పరిశ్రమ $20 బిలియన్ స్థాయికి చేరిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెట్ ఇన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బబుల్ తెలిపారు. ఐరోపా సమాఖ్య దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టుల బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని ఆవిష్కర్తలు థ్రెట్ డిటెక్షన్, సైబర్ ఫోరెన్సిక్స్, AI ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి అత్యాధునిక పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్నారని, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించడంలో ఇది కీలకమని ఆయన వివరించారు. డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఫ్రాన్స్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తూ పటిష్టమైన సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యానికి విశేషమైన సేవలు అందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా పనిచేసిన ఫిలిప్ బ్రౌన్ తన చివరి శ్వాస వరకు తెలుగు భాషకే అంకితమయ్యారని ఉత్తర్వులో పేర్కొన్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నీటి సరఫరా విభాగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి 25 లక్షల నుండి 35 లక్షల వరకు లంచాలు తీసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఓ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఈ క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ బయటపడగా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులకు ఈడీ తాజాగా లేఖ రాసింది. ఈ కుంభకోణం వెనుక కొందరు శక్తివంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని ఈడీ ఆరోపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఈ వార్తా కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణలపై తమిళనాడు ప్రభుత్వం గాని, సీఎం స్టాలిన్ గాని ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి వస్తుందని US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక అరెస్ట్. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అరెస్ట్. అదుపులోకి తీసుకుని విచారించిన సిట్ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి ప్రారంభమైన దర్యాప్తు. ఈ కేసులో రాజకీయ నేపథ్యం ఉన్న తొలి నిందితుడు ఇతనే. త్వరలో వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో 19 మందిని బలిగొన్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. బస్సు యాజమాని వినోద్ కుమార్ పరారీలో ఉన్నారని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు. త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్న అధికారులు. దేశీయంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో IIT జోధ్పూర్కు చెందిన పరిశోధకులు ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అత్యంత తేలిగ్గా ఉంటూనే ఉక్కు కన్నా దృఢంగా ఉండే ఒక సరికొత్త సూపర్ మెటల్ ను విజయవంతంగా సృష్టించారు. TIAA-CA అనే పేరు పెట్టిన ఈ లోహం భవిష్యత్తులో విమానయానం, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే వాణిజ్యపరమైన ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు నివసించిన 350 ఏళ్ల నాటి చారిత్రక గృహం కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం గోడలు పూర్తిగా నానిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పూర్వ మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి, వీరం భట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి ఘటనా స్థలానికి చేరుకొని కూలిపోయిన భవనాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సంగం పెన్నా నది బ్యారేజ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. వరద ఉధృతికి తాళ్లు తెంచుకొని కొట్టుకు వచ్చిన 3 ఇసుక పడవలు బ్యారేజ్ వైపు దూసుకురావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారులు సకాలంలో స్పందించి వాటిని నియంత్రించడంతో పెను విధ్వంసం జరగకుండా నివారించారు.